కొత్త కొత్త కాన్సెప్ట్‌లన్నీ వింటున్నా. సబ్ పార్టీలు వింటున్నా. అసలు కాంగ్రెసు, సైకిల్ కాంగ్రెసు. సైకిల్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ ఏడుంది? కార్యకర్తలు ఎవరు? ఆ డిఫరెన్స్‌లు ఏడికెళ్ళొస్తున్నాయి? అంటే నీకు ఎగ్జాంపుల్ ఏందంటే నువ్వెంతో కష్టపడుతున్నావు మీడియాలో. హ్మ్. కొత్త వాళ్ళు వచ్చారు. ఏది ఓనర్‌షిప్ సైడ్ నుంచి వచ్చారు. మీ సీఈఓ సైడ్ నుంచి వచ్చి వానికి పని రాకున్నా కూడా తీసుకొచ్చి హెచ్ఆర్ చేసిండు అనుకో, నీకేం బాధ ఉంటుంది లోపల? హ్మ్. పని రానోడిని తీసుకొచ్చి హెచ్ఆర్లు చేస్తే ఆ! నువ్వు ఇంత సెటప్ చేసి ఇంత కెమెరాగా ఇంత యాంకరింగ్గా ఇంతమంది జర్నలిస్ట్గా ఎంతో పేరు పొందుతున్నావు, అవార్డులు వస్తున్నాయి, కానీ నీకు ఛానల్లో ఎటువంటి పేరు లేదు. హ్మ్. బాధ ఉంటుంది కదా. హ్మ్. అప్పుడే వస్తాయి అన్నట్టు ఈ పేర్లని కొత్త ఏంది. పని రానోడిని ఏమంటారు మనం? పనికి రానోడు అంటారు. పనికిరాడు. వాళ్ళే వచ్చిర్రు ఇలా. కుల రాజకీయాలు ఏమైనా జరుగుతున్నాయా కాంగ్రెస్? ఎందుకు జరిగాయి? బరాబర్ జరుగుతాయి. కాంగ్రెస్ ఏంది, బీఆర్ఎస్లో జరుగుతాయి, బీజేపీలో జరుగుతాయి. బీజేపీలో కిషన్ రెడ్డి వర్గం నడుస్తుంది. ఆ! ఓకే, లక్ష్మణ్ అన్నది వీళ్ళంతా తొక్కి అణచివేస్తారు. బండి సంజయ్ అన్నది ఏం నడుస్తుంది, ఎలక్షన్ల ముందు ఆయన తీసి పక్క పెడతారు. హ్మ్. సేమ్ టైం ఇది కూడా అంతే. ఏది కాంగ్రెస్ పార్టీ కూడా అంతే. ఎప్పుడు పీసీసీ ప్రెసిడెంట్ బీసీ చేసిండు, సీఎం వాళ్ళు ఉన్నప్పుడు బీసీ పీసీసీ అవుతాడు. సీఎం వాళ్ళు ఉన్నప్పుడు ఓ మంత్రి బీసీ అవుతాడు. హ్మ్. సీఎం వాళ్ళు ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం ఎస్సీ అవుతాడు. హ్మ్. ఎందుకు సీఎం ఎందుకు బీసీ కావద్దు? బీసీలకు ఏం తక్కువ ఉంది, ఎస్సీలకు ఏం తక్కువ ఉంది, ఎస్టీలకు ఏం తక్కువ ఉంది? నార్త్ లాలే కదా. నార్త్ లాలే. పక్క రాష్ట్రంలో మంగళాయన కదా సీఎం. హ్మ్. ఈ రాష్ట్రంలో మంగళోళ్ళ పరిస్థితి ఏంది, బెస్సోళ్ళ పరిస్థితి ఏంది, ముదిరాజుల పరిస్థితి ఏంది, గొల్లోళ్ళ పరిస్థితి ఏంది, సాకలోళ్ళ పరిస్థితి ఏంది, కుమ్మరి సాకరి కమ్మరోళ్ళ పరిస్థితి ఏంది, మందులోళ్ళ పరిస్థితి ఏంది, పెరికోళ్ళ పరిస్థితి. పెరికోళ్ళ అసలు కులం ఉందని కూడా తెలుస్తారా? హుహు. అలాగేమైనా రాజకీయంగా ఉందా? బెస్సోళ్ళు మా హైదరాబాద్లో ప్రతి నియోజకవర్గంలో ముదిరాజుల కంటే ఎక్కువ బెస్సోళ్ళు 30,000 మంది ఉన్నారు. ముషిరాబాద్లో 50,000 మంది ఉన్నారు. మామర్పేటలో 20-30,000 మంది ఉన్నారు. ఎందుకు లీడర్లు అయితే లేరు? నేను మొన్న ఇక్కడ బతుకమ్మ కుట్ట కట్టగానే చెప్పిన, గంగ తెప్ప ఉత్సవం ఇక ట్యాంక్ బండ్ పోకురి బతుకమ్మ కుట్టలనే చేయరని చెప్పేసి. సో గొప్ప కులాలు ఉన్నాయి, గొప్ప కులాలు ముఖ్యమంత్రి ప్రధానమంత్రులు కూడా చేయాలని నా కోరిక. ఇప్పుడు అన్న మీరు లీడర్ అంటారా? మిమ్మల్ని మీరు పొలిటీషియన్‌గా అనుకుంటారా? ఎందుకంటే లీడర్‌కి, పొలిటీషియన్‌కి చాలా తేడా ఉందని నా అభిప్రాయం. మంచి నాయకుడిని అనుకుంటున్నాను నేనైతే. హ్మ్. అంటే నాతో పాటుగా మేము ఒక ముఖేష్ గౌడ్ అన్న, అంజన్ కుమార్ యాదవ్ అన్న, అంతకుముందుకున్న పెద్ద మనుషులు సాకాల ఐలమ్మ, కుమరం భీము, కాంచీరాములు, అంబేద్కర్, పెరియార్ బాటలో నడుస్తున్నాం. మేము చిన్న ఉన్నప్పుడు లీడర్గా ఉన్నట్టు మేము చూసినటువంటి పీజీఆర్ సార్ అయినా, అక్కడ ఉన్న ముఖేష్ గౌడ్ అన్న పెద్ద ఫ్యామిలీ బీసీ బిడ్డ, అంజన్ కుమార్ యాదవ్ పెద్ద ఫ్యామిలీ బీసీ బిడ్డ, అంటే కాంగ్రెస్ ఫ్యామిలీ, వాళ్ళ కుటుంబాలు కాదు. దానమ్మని ఉండే ఆ రోజులల్లో హైదరాబాద్ ఒక ఉగాది పండుగకు మామిడాకులు లెక్క, దూర్ణపాకులు లెక్క మంచి పచ్చగా ఉంటుండే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ బ్యానర్లు అవుపిస్తున్నాయి. రూలింగ్లు ఉందా, బీఆర్ఎస్ రూలింగ్లు ఉందా అనిపిస్తుంది. ఆ ముషిరాబాద్ ఆడ ఏది దోమలగూడ ఫ్లైఓవర్ దిగంగానే ఆడ మొత్తం ముఠాగోపాల్ అన్న అలా కొడుకు టీఆర్ఎస్ అద్భుతంగా ఇస్తారు. అది కాంగ్రెస్ బ్యానర్లు అవుపిస్తలేవు, ఖైరతాబాద్లో అవుపిస్తలేవు. షేర్లింగంపల్లి కాటాసీన్ పాపం అనిచేసిరు, తొక్కేసిరు కావాలని కాటాసీన్ని. ఓకే, ఆడ మైపాల్ని గూడెం మైపాల్ని కాపాడడానికి నీలమ్మధుని ముదిరాజుని దొక్కిరు, ఒక గౌడ్ సామాజిక వర్గం కాటాసీన్ అని దొక్కిరు. కాటాసీన్ అంత కష్టపడ్డాడు ఎవడు ఉండే ఇక్కడ హైదరాబాద్లో, మా తర్వాత ఆయనే కదా ఫిరోజ్ ఖాన్ ఉండి, ఆయన దొక్కేసిరు. సో వాళ్ళకి కావాల్సిన లాబింగ్స్ వాళ్ళు చేసుకుంటారు అంతే. కార్యకర్తలను ఎప్పుడు కూడా చెప్పులు లెక్కనే చూస్తారు. ఇప్పుడు ఇక్కడ మీరు బీసీలను తొక్కేస్తారు అంటారు కదా. ఇప్పుడు మన రంగారెడ్డి డిస్టిక్లా గెలిచిన ఒకే ఒక కాంగ్రెస్ సీటు మల్రెడ్డి రంగారెడ్డి. ఆయన రెడ్డి వర్గమే కన్నా ఆయనకి ఏం మినిస్ట్రీ ఉప్పల్ల బీసీకి ఇచ్చిరా, ఉప్పల్ల బీసీకి ఇచ్చిరా, మల్కాయిర్లో బీసీకి ఇచ్చిరా, మహేశ్వరంలో బీసీకి ఇచ్చిరా కాంగ్రెస్ పార్టీ? వెళ్ళే కదా. పోనీ షేర్లింగంపల్లి ఒక గౌడ్ సబ్కి ఇచ్చారు. ఓకే, అది షార్ట్ టైంలో ఇచ్చారు. 10 రోజుల ముందు ఇస్తారే మనకు, వాళ్ళకేమో 5 ఏళ్ళ ముందు ఇస్తారు. నీకు ఒక 5 ఏళ్ళ టైం ఇస్తే నువ్వు ఛానల్ సాటిలైట్ ఛానల్ పెట్టుకుంటావు కదా, 10 రోజుల ముందు కెమెరా కొనగలుగుతావు. అదే పరిస్థితి కాంగ్రెస్. నాకు కూడా టికెట్ 10 రోజుల ముందు ఇచ్చి తీసుకురు కదా. ఆన్ ప్రూఫ్ సునీల్ కనుగోలు కదా, ఏఐసిసి దాని మీద తెచ్చుకున్నాను కదా. ఎందుకు తీసుకున్నావు? ఆ రెడ్లలో కూడా పాపం మంచి వ్యక్తులు ఉన్నారు, పోరాట స్వతంత్ర యోధులైనా, సాయుధ పోరాటంలో పాల్గొన్న వాళ్ళైనా, వాళ్ళు గొప్పలు. కులాన్ని ఎప్పుడు విమర్శించవద్దు, కానీ కొంతమంది ఏ కులంలో అయినా తప్పు చేస్తారు, వాళ్ళని విమర్శిస్తారు. మాకు రేవంత్ అన్న నచ్చాడు, 100% నచ్చాడు. మాకు రేవంత్ అన్న నచ్చాడంటే ఏంది, మా కార్యకర్తలు మంచిగా చూస్తలేడు. పార్టీ ఇంకో 15 ఏళ్ళు పోతుందన్న బాధతో ఉన్నాడు. ఆ బాధల్లోనే ఈ విప్లవం ఎత్తుకున్నాం మేము. కాదన్న, రేవంత్ అన్నని 2014లో నువ్వే శిలాపలకం చేయించినావు అంట తెలంగాణ ఉద్యమాన్ని. వెల్కమ్ చెప్పిన. వెల్కమ్ ఎందుకు చెప్పిన అంటే, పార్టీకి ఎవరు వచ్చినా వెల్కమ్ చెప్తాం కదా. చెడు చేసినప్పుడు ఏమని చెప్తాం? ఇప్పుడు మీరు ఉన్నారు, మీరు మా ఇంటికి వచ్చినప్పుడు మీకు షాలు వేయాలి, మాకు సాంప్రదాయం, తెలుగు సాంప్రదాయం ఇంత భోజనం పెట్టాలి,
ఇంత మిఠాయో పానో హైదరాబాద్ స్టైల్ ఏంది ఇంత పాన్ తినిపిస్తాం మిఠాయి పాన్. అది మన మర్యాద ఇంటికి వచ్చినప్పుడు. మా ఇంటి అంటే మా పార్టీలకు వచ్చినప్పుడు మర్యాద చేసిన. వాస్తవంగా కూడా ఆశించిన తెలంగాణ అభివృద్ధి రేవంత్ అన్నతోనే సాధ్యం. జర యంగ్ స్టార్ మాలెక్కువ ఉన్నాడు, కొట్లాడతాడు అనుకున్నాం, కానీ మా లాంటి వాళ్ళని ముంచుతాడని మాకు తెలియలే. ఓకే, గుణపం దింపిందాకా తెలియలే, అది సరిపోని దిగింది. ఇక ఇప్పుడు అది ఉడవిక్కొని తిరుగుతురు ఇప్పుడు అందా, ఎటో కూడా అక్కడ జనగం అవుతుంది, ఇక్కడ అవుతుంది. ఈరోజు 2 అంశాలు చెప్తాం మిత్రమా. నల్గొండ వనమాల రమేష్ 6 నుంచి 8 ఎకరాలు అమ్ముకొని కాంగ్రెస్ పార్టీ కోసం జీవితం ఇప్పటికీ హెల్త్ బాగాలేదు. బంజారా హిల్స్ ఎస్సీ ప్రభాకర్ అని నా బ్యాచ్మెంట్ యూత్ కాంగ్రెస్లో. తెలంగాణ సుధాకర్ బాబు ఉమ్మడి రాష్ట్రంలో ప్రెసిడెంట్ ఉన్న కంటే ముందు నుంచి అనిల్ యాదవ్ గేసిండు, శివచరణ్ రెడ్డికి ఇప్పుడు స్పోర్ట్స్ చైర్మన్ ఉంది కదా ఆయన గేసిండు. ఇవాళ వాళ్ళ ఇంట్లో 2 అన్నదమ్ముల కార్ స్ట్రోక్ వచ్చి చనిపోయారు, ఇల్లు ఆగమైంది. కాంగ్రెస్ పార్టీ కోసం హెల్త్ ఖరాబ్ చేసుకొని ఇప్పుడు స్టిల్ నౌ అపోలో హాస్పిటల్లో ఉన్నాడు. ఈ రోజు కూడా మొన్న అడ్మిట్ అయ్యిండు. ప్రభాకర్ జీవితం ఆగమా. ఖైరతాబాద్ కృష్ణ ఎస్సీ జీవితం ఆగమా. బంజారాహిల్స్ ప్రభాకర్ ఆగమా. రాజు యాదవ్ మాజీ కార్పొరేటర్ ఖైరతాబాద్ ఆగమా. ముషీరాబాద్లో ఒక 6 మంది ఉన్నారా. రామంతపూర్లో వినోద్ ముద్రాజ్ ఎన్ఎస్వై యూత్ కాంగ్రెస్లో రాష్ట్ర ఉమ్మడి స్టేట్లో వర్కింగ్ ప్రెసిడెంట్లు చేసినవాడు. మొన్న కార్పొరేట్ టికెట్ కూడా ఇవ్వలే 19లో. ఎందుకు ఇవ్వలేను? వినోద్ ముద్రాజ్ గతమా. కొల్లాపూరు కేతూరు వెంకటేష్ ఓబీసీ నేషనల్ ఏఐసిసి కోఆర్డినేటర్ ఆర్ తమిళనాడు ఇన్ఛార్జ్, ఆయనకేం పదవి ఇచ్చారు? ఏమి ఇవ్వలే కదా. సూర్యాపేట తండు శ్రీనివాస్ యాదవ్కి 30-40 ఏళ్ళ చరిత్ర. ఇవాళ వచ్చిన పటేల్ రమేష్ రెడ్డి కంటే దామోదర్ రెడ్డి కొడుకు కంటే మంచి వక్తనే కదా, ఆయనకేమి ఇచ్చారు? ఏమి ఇవ్వలే కదా. ఇప్పుడు జేసీపీ వెంకటరెడ్డి అన్న చిట్యాల, ఆయనకేమి ఇచ్చారు? చౌటుప్పల్ల పబ్బు రాజన్న అని చాలా పెద్ద సీనియర్ లీడరు, ఆయనకేమి ఇచ్చారు? ఇలా వలిగొండ భువనగిరి ప్రాంతంలో తీసుకుంటే ఆంజనేయులు గౌడు, ఆయనకేమి ఇచ్చారు? ఆలేరులో తీసుకుంటే రామచంద్రారెడ్డి, ఆయనకేమి ఇచ్చారు? ఇవాళ ప్రదీప్ రెడ్డి టీఆర్ఎస్లో కింద మీరు. మల్కాగిరిలో సోమశేఖరాన్ని ఎంత కష్టపడ్డాడు, రిటర్న్ తెచ్చుకోవచ్చు కదా. మానవోతరాయ్ ఉస్మానియా యూనివర్సిటీ 2002 నుంచి ఎన్ఎస్వైలు ఉండి మానవోతరాయ్ ఇవాళ పరిస్థితి ఏంది? ఆయనను పొమ్మాలెక్క పొగబెట్టారు. ఇల్లందు లక్ష్మణ్ నాయకు, మైబాదు, గుండెపాక కర్ణాగర్ 2002 ఎన్ఎస్వై ఏది వంశీ ప్యానల్లో కూడా వేసిండు 2006-7లో కూడా. ఆయన ఎటు పోయిండు? ఇవాళ తీసుకుంటే చరణ్ కౌశిక్ ఉస్మానియా యూనివర్సిటీ, లోకేష్ యాదవ్ ఉస్మానియా యూనివర్సిటీ. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉస్మానియా యూనివర్సిటీలో 9 మందికి పదవులు ఇచ్చింది. ఇలా మన పార్టీ ఎవరికి ఇచ్చింది? ఇవాళ 2వ అంశం కేతూరు వెంకటేష్ అనే ఒక సామాన్యమైన బీసీల చిన్న కులం ఇవాళ ఏఐసిసి దాకా పోయిండు, మాతో పాటుగా పనిచేసిండు. ఆయన పరిస్థితులు ఏంది? ఇలా పోతే షాద్నగర్ నంది ఈశ్వర్ యూత్ కాంగ్రెస్లో మాతో పాటు పనిచేసినోడు. ఇక్కడ జడ్చర్ల మల్లేష్ ఉండే, ఇప్పుడు టీఆర్ఎస్లో పొమ్మనలేక పొగబెట్టిరు మొన్న. మహబూబ్ నగర్ టౌన్లోనైనా కృష్ణన్ నాని ఉంటాడు సీనియర్ కాంగ్రెస్, ఆయన పరిస్థితి ఏంది? ఇవాళ చెప్పుకుంటా పోతే మా అంబర్పేట మా రోహిత్కు డీసీసీ ప్రెసిడెంట్ కంటే ఏదన్నా చైర్మన్ ఇవ్వకపోయారు. డీసీసీ ప్రెసిడెంట్ మా మోతా రోహిత్ అని మా మిత్రుడు ఉంటాడు, రోహిత్కు ఒక చైర్మన్ ఇవ్వకపోయారు. లక్ష్మణ్ యాదవ్ విహెచ్ హనుమంతరావు కంటే ఎక్కువ కష్టపడ్డాడు మా అంబర్పేటలో. ఆయనకు శంబల శ్రీకాంత్ గౌడ్, జమీల్ భాయ్ మా అంబర్పేటలో జమీల్ భాయ్, అక్కడున్న అలీకేఫ్లో ఇంకో ముస్లిం సోదరుడు పాన్ షాపులు నడిపిస్తాడు, తనను ఇలా కాంగ్రెస్. గోల్నాక చౌరస్తాలో బొట్టు యాదన్న అంటే ఎస్సీ ఎస్ఎల్లో చాలా పెద్ద లీడరు. ఓకే, గోల్నాక చౌరస్తాలో. ఇలా నేను ఏమంటున్నంటే ఇలా మీరే వెళ్తున్నారు, మా బెస్సోళ్ళని వాడుకుంటారు, మా గౌన్లోళ్ళని వాడుకుంటారు, మా ముద్రాజోళ్ళని వాడుకుంటారు, మా ఎస్సీలను వాడుకుంటారు, మా బీసీలను వాడుకుంటారు, నా ఎస్టీలను వాడుకుంటారు, నా మైనార్టీలను వాడుకుంటారు. కానీ మా జాతి బిడ్డలకు ఎమ్మెల్యేలు సీఎంలు ఇవ్వడానికి మీకు ఏడుపు ఎందుకు రాబాయి? నీకు ఆర్నారాయణ మూర్తి దాసనారాయణ మూర్తిలా మా గంజిలో ఉప్పు ఉంటే మీకు గులుగుడు ఎందుకు? మీ ఉప్మాలో జీడిపప్పు ఉంటే మీరు మంచిగా తిని బతుకుతారు. అంటే ఎంత బాధ అంటే మన అన్నం కాదు, గంజిలో ఉప్పు వేసుకున్నా కూడా గులుగుడే వెళ్ళదు.